హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ సిరీస్ అండి. నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. రోజ్ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో కలర్స్ పేపర్స్ తోటి చూస్తున్నాను. నేను కలర్ పేపర్తో తయారు చేశాను. మీరు వైట్ కలర్తో కూడా చేసుకోవచ్చు. వైట్ పేపర్స్ ఉంటే వైట్ పేపర్తో కూడా ట్రై చేయొచ్చు. నేనైతే కలర్ పేపర్స్తో తయారు చేశాను, డిఫరెంట్ కలర్స్తో. కటింగ్ ఏ విధంగా ఉందనేది నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. రోజ్ ఫ్లవర్ మేక్ చేయడం ఎలా అనేది చాలా రకాలుగా రోజ్ ఫ్లవర్ అనే కాకుండా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ మేక్ చేసుకోవచ్చు అండి. మనం చేయాలి అనుకుంటే వీడియోలో చూపించిన విధంగా మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకే రోజ్ ఫ్లవర్ తయారైపోతుంది. పెటల్స్ ఎలా కట్ చేసుకోవాలి అన్నింటికీ సేమ్ మెథడ్ ఉంటుందండి. డిఫరెంట్ మెథడ్ ఏం ఉండదు. కాకపోతే మనం కొంచెం ఫస్ట్ నేర్చుకోవడం, పర్ఫెక్ట్గా నేర్చేసుకున్నామంటే అన్నీ మనకు మేక్ చేయడం వచ్చేస్తుంది. కావున టిష్యూ పేపర్ తోటి కూడా నేను యూజ్ చేసి ఈరోజు టిష్యూ పేపర్ని కవర్ చేసి దానికి బొకేలా తయారు చేశాను. ఫ్లవర్ బొకేలా ఎవరికైనా చిన్నపిల్లలకి ఎప్పుడైనా గిఫ్ట్ ప్రజెంట్ చేయాలన్నప్పుడు, ఇంకెవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు అలా ఇవ్వడానికి నేను తయారు చేశాను. ప్రయత్నించండి, ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు. ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, అయ్యో ఇది నాకు రాదేమో, చేయలేనేమో అనే భావన తీసేయండి ఫస్ట్ మైండ్ సెట్లోంచి. డెఫినెట్లీగా ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. ఖచ్చితంగా బయట పెట్టండి. వంటింటి కుందెల్లాగా ఎప్పుడు ఉండకండి. స్త్రీ అంటే ఏంటి అనేది ప్రూవ్ చేయాలి. ఖచ్చితంగా మీరు అన్నీ చేయాలి. చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం మీ ముందుకు రావడానికి. థ్యాంక్ యూ సో మచ్.